నేను పవన్ ఇక వైసీపీ ఓటమి ఖాయమని తేలడంతో వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. అందుకోసం సజ్జల ఏకంగా ఈసీనే టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ పనితీరు మారిందని, ఎన్నికల రోజు నుంచి ఈసీ తీరు సందేహాస్పదంగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో కూటమిదే అధికారమని అన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. దీంతో తాము ఓడిపోతే ఆ నెపాన్ని ఈసీపైకి నెట్టేయాలని సజ్జల తహతలాడుతున్నారు. మొన్నటి వరకు వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలే ఇప్పుడు ఓటమికి కారణాలను ఈసీపైకి నెట్టేస్తున్నారు. గతంలోనూ జగన్ ఏపీలో ఎన్నికలు సజావుగా జరగవు అంటూ హింట్ ఇవ్వడం, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ కార్యకర్తలు ఏజెంట్లపై హత్యాయత్నానికి పాల్పడడం వంటివి జరిగాయి. ఇక ఇప్పుడు కౌంటింగ్ సమయంలోనూ అల్లర్లు సృష్టించేందుకే సజ్జల వచ్చి ఈసీ ఫెయిల్యూర్ అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటు ఆర్కే రోజా కావచ్చు, అంబటి కావచ్చు, అవంతి కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఒక బేలగా, బాధగా, ఇంకా అంటే ఏంటి ఇదంతా గెలుపోటములు సహజం అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపించాయి. నిన్న సజ్జల కూడా అంటే ఎగ్జామ్ రాసాము, పాసా ఫెయిలా అనేది ఆ తర్వాత తేలుతుందంటూ కూడా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందానికి మేము లోన్ అవ్వదలుచుకోలేదు అంటూ కూడా చెప్తూనే పూర్తిగా ఇటు వైజాగ్లో కావచ్చు, తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఏదైతే గెలుపు అయిపోయింది, ఇంకా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అనే విధంగా హోటళ్ళు బుక్ అయిపోయాయి, గ్రౌండ్ కూడా చదును చేస్తూ ఉన్నారు. పూర్తిగా అన్ని రైల్ టికెట్ కావచ్చు, విమాన టికెట్ కావచ్చు, బస్ టికెట్ కావచ్చు, ఎక్కడ దొరకట్లేదు 9వ తారీఖు అని చెప్పి ఈ విధమైన మరి మీరే మాట్లాడుతున్నారు. తాత్కాలిక ఆనందానికి మేము లోనవదలుచుకోలేదు, రిజల్ట్ వరకు వెయిట్ చేస్తామని. మరి ఇవన్నీ ఎందుకు అనే